ప్రపంచమంతా ఇప్పుడు ఆస్ట్రేలియా వైపు ఆశ్చర్యంగా ఆసక్తిగా చూస్తోంది. ఇక్కడ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ ను బ్యాన్ చేయటమే ఇందుకు కారణం. ఈ చట్టం తాజాగా అమలవుతోంది. దీంతో ఎంత ప్రయత్నించినా స్మార్ట్ ఫోన్లలో పిల్లల నుంచి దూరం చేయలేని వారు ఈ కంగారుల దేశం ఇంతటి జటిలమైన చట్టాన్ని ఎలా అమలు చేస్తుంది అనే ఆసక్తి వ్యక్తమవుతోంది. నిజానికి ఇలాంటి చట్టాలనే చాలా మంది కావాలని కోరుతుంటారు. అయితే అమలు చేయటం మాత్రం దేశాలలోని ప్రభుత్వాలది. ఎందుకంటే ఈ ప్రక్రియ అనుకున్నంత ఈజీ కాదు. పైగా డిజిటల్ స్వేచ్ఛ పేరుతో కోర్టులకు ఎక్కేవాళ్లు ఉంటారు. మరి ఆస్ట్రేలియా ఈ చట్టాన్ని ఎందుకు తెచ్చింది, ఎలా అమలు చేస్తోంది? వాచ్ ది స్టోరీ. మైనర్లకు నో సోషల్ మీడియా చట్టం అమలు చేస్తున్న ఆస్ట్రేలియా చట్టాన్ని ఎలా అమలు చేస్తుందనే అంశంపై ఆసక్తి. 16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా నిషేధం విధించింది. ఆ చట్టం తయారు చేసి ఏడాది దాటినా అది డిసెంబర్ 10 నుంచి అమలవుతోంది. దీంతో వేలాది మంది టీనేజర్ల సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఆస్ట్రేలియా వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అంతేకాదు యూకే, నార్వే, ఇటలీ, ఫ్రాన్స్, డెన్మార్క్, గ్రీస్, స్పెయిన్ కూడా తమ చట్టాల్లో కాస్త మార్పు చేస్తున్నాయి. ఆస్ట్రేలియా నిర్ణయంతో మెటాకు చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్ సహా టిక్టాక్, స్నాప్చాట్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలను 16 ఏళ్లలోపు వయసున్నవారు ఓపెన్ చేయలేరు. అయితే తప్పుడు ఐడీలు లేదా ఏఐ ఆధారిత ఫోటోలు అప్లోడ్ చేస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. చిన్నారుల ఖాతాలను తొలగించే బాధ్యత టెక్ దిగ్గజాలదేనని స్పష్టంగా చెప్పడంతో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాటన్నింటినీ అకౌంట్ క్రియేట్ చేస్తున్న సమయంలో వారిచ్చిన వయసు ఆధారంగా ఆటోమేటిక్ గా డిలీట్ చేయడం, బ్లాక్ చేయడం వంటి పనులు చేపట్టాయి. 16 ఏళ్లలోపు పిల్లల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ అకౌంట్లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తూ మెటా గత వారమే మెసేజ్లు పంపించడం ప్రారంభించింది. ఆస్ట్రేలియాలో ఇన్స్టాగ్రామ్ యూజర్లలో 3.5 లక్షల మంది 13 నుంచి 15 ఏళ్ల వారేనని సమాచారం. అయితే పొరపాటున ఈ వయసు కంటే ఎక్కువ వయసున్న వారి అకౌంట్లు డిలీట్ అయితే ప్రభుత్వ ధృవీకరణ పత్రాన్ని చూపించి యాక్టివేట్ చేయించుకోవచ్చు. మరోవైపు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ఎవరివైనా పిల్లలవి ఉన్నట్లయితే ఆ సంస్థలకు 280 కోట్ల వరకు ఫైన్ వేయనుంది ఆస్ట్రేలియా గవర్నమెంట్. అయితే సిడ్నీ కేంద్రంగా పనిచేసే డిజిటల్ ఫ్రీడమ్ ప్రాజెక్ట్ అనే సంస్థ ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ స్థానిక హైకోర్టును ఆశ్రయించింది. 16 ఏళ్లలోపు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావం, సైబర్ వేధింపులు, హానికరమైన అంశాల నుంచి రక్షించడం, లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోసమే ఆస్ట్రేలియా ఇలా కొత్త చట్టం తీసుకొచ్చింది. దాంతోపాటే తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడం, ఆన్లైన్ భద్రతను మెరుగుపరచడం, సోషల్ మీడియా కంపెనీల బాధ్యతను పెంచడం వంటివి ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు. ఈ చట్టంతోనే అంతా అయిపోతుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం మరీ ఊహల్లో విహరించడం లేదు. ప్రారంభంలో ఈ చట్టం అమలు కొంత ఇబ్బందిగానే ఉంటుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరిస్తోంది. అయితే ముందంటూ ఓ ప్రయత్నమే చేయకుండా ఉండటం కంటే ఇలా చట్ట ప్రకారం ప్రయత్నించడమే ప్రభుత్వం ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఇంటర్నెట్ సేఫ్టీ రెగ్యులేటర్ ఈ చట్టం తాలూకు పర్యవసానాలపై ఆసక్తి వ్యక్తమవుతోంది.